जय जय श्री राम। भारत माता की, సనాతన ధర్మ की, సాధు సంతన की। ఈరోజు చాలా ఉత్కృష్టమైనటువంటి శుభ సమయం। మేము శ్రీకృష్ణ చరణానంద భారతి స్వామీజీ శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధీశ్వరులు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబైలు మండలం, ఆ మండలంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుండి వచ్చినటువంటి గిరిజనులు వారితో సనాతన హిందూ ధర్మ సమ్మేళనానికి హాజరయ్యాం। గత కొన్ని రోజులుగా గిరిజనులతో ప్రయాణం చేయటం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు బయటకు వచ్చాయి। ఒకటి, స్థానికంగా ఉన్నటువంటి ఈ కొండ చర్యల్లో ఉన్నటువంటి గిరిజనులకు ఆర్థిక పరిస్థితులు చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయి। వారు పండించుకున్నటువంటి పంటలు రెండు ప్రధానంగా పసుపు, ఇంకొకటి చిక్కుళ్ళు। ఈ రెండు కూడా వర్షాధారం ఉన్నా లేకపోయినప్పటికీ వారు అతి కష్టం మీద సెలయేరులో ఉన్నటువంటి నీరుని తెచ్చి పంట పండించుకుంటే దానికి సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోవటం, దళారుల చేతిలో పడటం, వాళ్ళు ఆర్థికంగా కృంగిపోవటం వాటి జరుగుతుంది। ఇంకొకటి, గ్రామాల్లో త్రాగడానికి మంచినీరు లేకపోవడం వల్ల తరచూ గిరిజనులు టైఫాయిడ్, మలేరియా అటువంటి వ్యాధులతో గురై అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది। వీరి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవటం వల్ల కొంతమంది దళారులు అమాయకమైనటువంటి గిరిజనుల చేత మాదక ద్రవ్యమైనటువంటి పంటలు పండిస్తూ వాళ్లే పెట్టుబడి పెడుతూ లాభాలు, డబ్బు అంతా వారు సంపాదించుకొని దళారులు ఈ అమాయకమైన గిరిజనులు చట్టరీత్యా నేరం కాబట్టి అరెస్టులు అవ్వటం, జైలు పాలవటం జరుగుతున్నాయి। అటువంటి గిరిజనుల యొక్క బిడ్డలు, భార్య అందరూ కూడా చాలా బాధలు అనుభవిస్తూ కుటుంబం జరగకుండాను కూడా ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి ఇటువంటి సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి వారికి సరైనటువంటి న్యాయం చేకూరుస్తూ మరి గిరిజనులను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి తూచా ఉంది। ఇక్కడ అనేక ప్రాంతాల్లో నిత్యము ఏవో ఒక రోగాలు, అనేక రకమైనటువంటి డిసీజెస్ వస్తున్నాయి। కాబట్టి సరైనటువంటి ఆరోగ్య రక్షణ కలిగించినటువంటి మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఆసుపత్రులు నిర్మాణం చేయటం, వాళ్ళకి సరైనటువంటి వైద్యం కల్పించిన బాధ్యత ఎంతైనా ఉంది। ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తుంది విద్యా విషయంలో। రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి గిట్టుబాటు ధర కల్పించి వారికి సమానమైనటువంటి ఆర్థిక అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, పంటలకు సంబంధించినటువంటి పెట్టుబడి సంకల్పించాలని మేము కోరుకుంటూ సనాతన భారతీయ ధర్మ పరిషత్ తరపున, సనాతన ధర్మ పరిషత్ తరపున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం। జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్। సనాతన ధర్మ की, భారత్ మాతా की, భారత్ మాతా की, భారత్ మాతా की। అందరము ప్రసాదం తీసుకొని కూర్చుందాం। ఇప్పుడు మీరు